సమయం వరకు ఆ పరమశివుణ్ణి వెతుక్కుంటూ ఉంటారు. అలా కొద్దిసేపు గడిచింది. అప్పుడు భీముడు నంది రూపంలో ఉన్న శివుణ్ణి గుర్తించాడు. పాండవులు తన వైపు రావడంతో నంది రూపంలో ఉన్న శివుడు భూలోకానికి వెళ్లిపోవడం మొదలుపెట్టాడు. శివుణ్ణి ఆపడానికి భీముడు నంది యొక్క వీపు భాగాన్ని పట్టుకున్నాడు. అందుచేత కేవలం ఆ భాగం మాత్రమే భూమిపై ఉండిపోయింది. ఆ భాగం పిరమిడ్ ఆకారంలో ఉన్న శివలింగంలా ఉంటుంది. ఇప్పుడు కేదార్నాథ్ ఆలయంలో ఇదే శివలింగానికి పూజలు మరియు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అప్పట్లో పాండవులు కూడా ఇదే శివలింగానికి పూజలు చేశారు. ఇక పాండవుల భక్తి శ్రద్ధలను చూసి ఆ పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. పాండవుల పాపాలను క్షమించి వారికి స్వర్గానికి మార్గం చూపించారు ఆ మహాదేవుడు. తర్వాత పాండవులు శివలింగం ఉన్న ప్రదేశంలో ఒక మందిరాన్ని నిర్మించడం జరిగింది. ఆ మందిరంనే మనం ఇప్పుడు కేదార్నాథ్ అని పిలుస్తాం. శివుడు నంది రూపంలో భూమి లోపలికి వెళ్ళినప్పుడు తలభాగం కల్పేశ్వర్లో, భుజభాగం తుంగనాథ్లో, ముఖభాగం రుద్రనాథ్లో మరియు నాభి మధ్య మహేశ్వర్లో కొలువై ఉన్నాయి. అందుకే కేదార్నాథ్ తో పాటు ఈ 4 పుణ్యక్షేత్రాలను కలిపి పంచ కేదార్ అని అంటారు.